హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతవర్షిని వ్లాగ్. సో టుడే వ్లాగ్ ఏంటంటే చామదుంపల పులుసు అయితే చేస్తున్నానండి. సింపుల్గా ఎలా చేసుకుందాం అనేది చూసేద్దాం రండి. ఇప్పుడైతే ఫస్ట్ చామదుంపల్ని 2-3 సార్లు మంచిగా కడుక్కొని వాష్ అయితే చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. చూడండి అలా మెత్తగా బాయిల్ అయిపోవాలన్నమాట. అలా బాయిల్ అయిపోయిన తర్వాత తీసి ఆ వాటర్ అంతా తీసేసి చల్ల వాటర్ అయితే వేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా ప్యూరీ, అల్లం పేస్ట్, కొత్తిమీర, పుదీనా, చామదుంపలు, చింతపండు రసం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కళాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోవాలండి. సో ఫస్ట్గా అయితే ఆయిల్ మరిగిన తర్వాత 1 టీ స్పూను మెంతులు అయితే వేసుకున్నానండి. తర్వాత అయితే 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం రెడ్డిష్ వచ్చిన తర్వాత మంచిగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని అవి కొంచెం మెత్తగా అవ్వడానికి పసుపునైతే 1 టీ స్పూన్ యాడ్ చేశానండి. మంచిగా అడుగు అనేది పట్టకుండా మన స్పూన్తో మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే టమాటా ప్యూరీని అయితే నేను వేసానండి. అది మంచిగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, మెంతులు, జీలకర్ర మంచిగా ఫ్రై అయిపోయి చూడండి, ఆయిల్ అంతా పైకి తేలుతూ. ఇప్పుడైతే నేను ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత మంచిగా అది మొత్తం కర్రీలో కలిసేటట్టు అడుగు పట్టకుండా మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. మనం కలుపుతున్న టైంలో ఆయిల్ అంతా మంచిగా పైకి వస్తున్నట్టు మనకి తెలుస్తూ ఉంటుంది. కర్రీ మొత్తం మంచిగా కలిసేటట్టు కొత్తిమీర, పుదీనాని మంచిగా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడైతే 1 నిమిషం పాటు మూతనైతే పెట్టేసుకోవాలన్నమాట. 1 నిమిషం తర్వాత చూద్దామండి. చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతూ మంచిగా ఎలా అయితే మగ్గిపోయాయో ఉల్లిగడ్డ, టమాటా ముక్కలన్నీ మంచిగా పేస్ట్ లాగా మంచిగా మగ్గిపోయాయి అనమాట. ఇప్పుడైతే 1 టీ స్పూను అల్లం పేస్ట్ని అయితే వేస్తున్నానండి. అల్లం పేస్ట్ ఎప్పుడు తాలింపులోనే వేసుకోవాలండి, అప్పుడే మంచి రుచి అనేది వస్తుంది కర్రీకి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ని మంచిగా కర్రీ మొత్తం కలిసేటట్టు మంచిగా అడుగు పట్టకుండా కలిపేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే అండి, ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వంటలు చేసి నేను చూపిస్తూ ఉంటానండి ప్రతిరోజు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, న్యూగా వంటలు నేర్చుకుంటున్న వాళ్ళకి ఈ వీడియోస్ పంపిస్తూ ఉండండి. వాళ్ళైతే త్వరగా వంటలు అయితే నేర్చేసుకుంటారండి. ఇప్పుడైతే మన కర్రీలోకి రుచికి సరిపడినంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 1.5 స్పూను ఉప్పునైతే వేసుకున్నానండి. ఇప్పుడైతే మనం కారం వేసుకుందాం. కారం వచ్చేసి 1.5 స్పూను కారం కూడా, ఎందుకంటే మనం టమాటా వేసాము, నెక్స్ట్ చింతపండు రసం కూడా వేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. అప్పుడైతేనే మనకి రుచి అనేది కర్రీకి బాగా వస్తుంది. ఓకేనండి. ఇప్పుడైతే కొంచెం ధనియాల పౌడర్, వేయించి పెట్టుకున్న ధనియాల పౌడర్ని అయితే 1 చిన్న టీ స్పూన్తో నేను వేస్తున్నానండి. ఇప్పుడైతే దీన్ని మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఆ పేస్ట్కి మొత్తం మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూతనైతే పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి. చూడండి కర్రీ మొత్తం ఆయిల్ అంతా పైకి తేలుతూ ఎంత ఎమ్మీగా కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే చామగడ్డల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కర్రీలోకి అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా చిన్న చిన్నగా ఎందుకు కట్ చేశానండి, పిల్లలు ఇష్టంగా తింటారని ఇలా అయితే కట్ చేశానండి నేను. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి అయితే చూద్దామండి. చూడండి మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడైతే చింతపండు గుజ్జునైతే వేసుకోవాలండి. మంచిగా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతూ మంచిగా ఉంది కదా. ఇప్పుడైతే 2 గ్లాసుల వాటర్ని అయితే మనం ఈ పులుసులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. మనం వేసుకున్న టమాటా ప్యూరీకి, కారానికి, చింతపండు పులుసుకి 2 గ్లాసుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడైతే చూడండి 2 గ్లాసుల వాటర్ అయితే వేసాను కదా. ఒకసారి అయితే మంచిగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం మనం. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్, కంప్లీట్ 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత తీసి చూడండి మంచిగా చామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంతో ఎమ్మిగా ఉండే చామగడ్డ దుంప పులుసు రెడీ.